హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నా పేరు రజని. నా వ్లాగ్స్ కనుక కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో నేను మొన్న ఒక మిల్క్ షేక్ చూపించాను డ్రై ఫ్రూట్స్ది షార్ట్ వీడియోలో, బట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. మా ఇంట్లో ఏవైతే ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ విడిగా నానబెట్టుకోండి, ఎప్పుడు కూడా డేట్స్ విడిగా నానబెట్టుకోండి, కిస్మిస్ లాంటివి, ఎందుకంటే ఆ వాటర్ యూజ్ చేయొచ్చు, వీటి వాటర్ అయితే యూజ్ చేయకూడదు. సో జస్ట్ నానబెట్టుకుని మార్నింగ్ కడిగేసుకుని అవి విడిగా వేసుకోండి. డేట్స్ విత్ వాటర్ వేసుకోండి. అండ్ ఆల్రెడీ తోటకూర కట్ చేసి పెట్టుకున్నాను మన్నాడు కూర చేసుకోవడానికి. ఒక పక్కనేమో ఆల్రెడీ మా హస్బెండ్కి మెనూ డిసైడ్ చేసుకున్నాను, మిల్లెట్స్ మార్నింగ్ పెడదాం, ఈవినింగ్ కూడా ఆయన బాక్స్ పెట్టేయమంటున్నారు, ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుందని. సో రైస్ ఐటమ్స్ అయితే అంత బాగోవు కదా మన వెదర్కి, సో అందుకని చపాతీ లాంటి ఐటమ్సే పెడుతున్నాను. అందులో కూడా రకరకాలు ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ మల్టీగ్రెయిన్ పిండి యూజ్ చేస్తున్నా కూడా చాదస్తం ఎక్కువైపోయి అందులో కూడా మళ్ళీ రాగి పిండి సజ్జపిండి లాంటివి యాడ్ చేసి మొత్తం బ్యాటర్లా ప్రిపేర్ చేసుకుని ఇది కూడా పక్కన పెట్టుకుంటాను. దీన్ని ఇలాగే రోటీలాగా చేసేసి కర్రీ విడిగా చేయొచ్చు, లేదంటే స్టఫ్డ్ పరాఠాకి ఆలు లాగా, లేదంటే క్యారెట్ కానీ ముల్లంగి కానీ అలాంటివి ఏది కావాలంటే అది అలాంటిది విడిగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. మన్నాడు చేసేటప్పుడు అవి మిక్స్ చేసుకొని చేసుకోవడమే. జస్ట్ ఈ ప్రిపరేషన్ ముందు రోజు రాత్రి చేసుకుంటే మన్నాడు పొద్దున్న హడావుడి ఉండదన్నమాట. నాకేంటంటే మా హస్బెండ్ అండ్ ఇద్దరు పిల్లలు ముగ్గురిని పంపించాలి కాబట్టి, అండ్ ఈజీగా 10 మినిట్స్ గ్యాప్లో వెళ్ళిపోతారు ముగ్గురు. సో ఎవరికి గ్యాప్ ఉండదన్నమాట, ఒకటేసారి అవ్వాల్సి వస్తుంది. అందుకని చెప్పి కొంచెంగా ముందు ప్లాన్ చేసుకుంటే అసలు హెక్టిక్గా ఉండదు. అండ్ మనం పని చేసేటప్పుడు అస్సలు పట్టించుకునే విషయం ఏంటంటే వాటర్ తాగడం. అందుకే ఒక గ్లాస్ వాటర్ పక్కన పెట్టుకుని తాగుతూనే ఉంటూ పని చేసుకుంటే మనకు తెలియకుండానే వాటర్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి పని చేసుకున్న తర్వాత తెలియకుండానే ఒక అలసట వస్తుంది, కొంచెం తల తిరుగుతున్నట్టు ఉంటుంది. వాటన్నిటికీ రీజన్ మనం డిహైడ్రేట్ అవ్వడం. అందుకే వాటర్ ఇంటేక్ మర్చిపోకుండా పక్కనే పెట్టుకున్నాం అనుకోండి, అది ఎలాగో చేతికి తగులుతూ ఉంటుంది కాబట్టి గుర్తొస్తూ తాగుతూ ఉంటాం అనమాట. నేను బీట్రూట్ పరాటా చేద్దాం అనుకున్నాను. కొంచెం 5 నిమిషాల ముందు ఐడియా మారుంటే ఇలా గ్రేట్ చేసి అదే పిండిలో కలిపేసేదాన్ని, చాలా ఈజీగా ఉండేది పరాఠాలకి. బట్ తర్వాత గుర్తొచ్చింది అనమాట, అందుకే గ్రేట్ చేసుకున్నాక విపరీతంగా జ్యూస్ వస్తుంది ఇందులో నుంచి. సో అలా కనుక స్టఫ్ చేస్తే ముద్ద అయిపోతాయి అనమాట పరాఠాలు, అస్సలు బాగోదు. సో అందుకే కొంచెం ఈ వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు నేను కొంచెం బాండీలో ఇది ఫ్రై చేసుకుంటున్నాను. ఏ మసాలాలు వేసుకోవాలో అది ఇప్పుడైనా వేసుకోవచ్చు, మన్నాడు పొద్దునైనా వేసుకోవచ్చు. అండ్ ఓన్లీ బీట్రూటే ఇలా చేస్తున్నాను. నేను ప్రిపరేషన్ ముందు చేసుకోవడానికి అంత ఎంటర్టైన్ చెయ్యను కదా, బట్ ఇలా గ్రేట్ చేసుకున్న బీట్రూట్ మన్నాడు చాలా వాటర్ పోవడానికి చాలా టైం పట్టింది. సో ఆ ప్రాసెస్ అంతా అందుకే ఇప్పుడే చేసుకున్నాను. ఎంత వాటర్ వచ్చిందో అసలు, అది అలా బుగ్గలకి రాసుకుంటే న్యాచురల్ బ్లష్ లాగా భలే ఉంది తెలుసా. కాకపోతే ఎక్కువసేపు ఉండదు, ఇది చాలాసార్లు ట్రై చేశాను నేను. సో రెగ్యులర్గా నేను చేసే పరాఠాలు ఇలాంటివే అనమాట. పనీర్ కూడా చాలా బాగుంటుంది అసలు, అదైతే పొద్దున్నే గ్రేట్ చేసుకోవచ్చు. నేను షార్ట్ వీడియోస్లో ముందు వీడియోస్లో కూడా చూపించాను. అలాంటివి మళ్ళీ నేను ఇక్కడ చెప్పట్లేదు, రిపీట్ చేయట్లేదు. సో అవి చేయట్లేదని అనుకోవద్దు మీరు. సో అందుకే నా వీడియోస్ కొంచెం ఫస్ట్ నుంచి ఫాలో అవ్వండి, తెలుస్తుంది. నేను ఇందులో ఏం వేసుకుంటానో అవి కూడా వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను దాన్ని. సో నెక్స్ట్ వచ్చేసరికి అవకాడో అనమాట, 2 కొన్నాను. ఇప్పుడు సంతలో కూడా దొరుకుతున్నాయి, చాలా హెల్దీ అనమాట, స్కిన్కి చాలా హెల్ప్ చేస్తాయి ఇవి. నాకైతే చాలా ఇష్టము, ఉట్టిగా అలా కూడా తినేయగలను. కాకపోతే 2 అవకాడోలు అంటే నలుగురికి సరిపోవు కాబట్టి కొంచెం క్వాంటిటీ పెంచుకోవడానికి సలాడ్లా చేస్తున్నాను అనమాట. కొంచెము ఆనియన్స్, టొమాటో, నిమ్మరసం, ఉప్పు వేసుకొని, కారం అయితే ఏమీ యాడ్ చేయట్లేదు, జస్ట్ ఇలాగే తినేసేయచ్చు. ఇలా ఈ రెసిపీని మనం బ్రెడ్ మధ్యలో పెట్టుకోవచ్చు, రోటీ మధ్యలో పెట్టుకోవచ్చు, ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అసలు అవకాడో నచ్చితే చాలండి, అది ఎలా అయినా తినేసేయచ్చు. నేనైతే నాకు భయం, ఆ కట్ చేసే దాంట్లోనే సగం లేపేస్తాను నేనైతే. అందుకే నిమ్మరసం అది పిండుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మా పాప కరెక్ట్గా ఇది అయ్యేసరికి ఆకలి అని వచ్చింది. సో దానికి నేను బౌల్లో పెట్టేసి ఇస్తున్నాను అనమాట. నేను లాస్ట్ ఇయర్ యూఎస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను అనుకున్నది అవకాడో ట్రై చేయాలని. కాస్ట్కోలో ఒక బ్యాగ్ లాగా దొరుకుతాయి, ఒక 6 అలాగా, అవి తెచ్చేసుకున్నాను అనమాట. ఇంకా నేను అక్కడ ఉన్న రోజులు చాలా వరకు ఇదే తిన్నాను బ్రెడ్లో పెట్టుకొని. చాలా బాగుంటుంది అవకాడో, ట్రై చేయండి ఎవరైనా. ఇక్కడ కూడా జెప్టోలో దొరుకుతుంది. ఈ ప్రిపరేషన్ ఇలాంటివన్నీ కూడా మన్నాటికి పొద్దున్నకి బాగా గ్రేట్ చేసుకునేవి, చిన్నగా తరుక్కునే వాటికైతే అవసరం లేదు అంటే కనుక అప్పటికప్పుడే, చెప్పాను కదా 6:30కి నేను లేస్తే 6:15కి లేచాను అనుకోండి, అవి కూడా అయిపోతాయి అనమాట అప్పటికప్పుడు చేసుకోవాలి అంటే కనుక. ఇక్కడ నేను డిన్నర్ ప్రిపరేషన్కి టొమాటో పచ్చడి చేస్తున్నాను. సో అది అలా మగ్గుతూ ఉంటే ఈ గ్యాప్లో నేను పపాయా తింటున్నాను అనమాట. స్కిన్కి పైనుంచి పూతలు ఎన్ని పూసినా కూడా, స్కిన్ కేర్ ఎంత చేసినా
చేసినా కూడా లోపల మనకి వెళ్ళే వాటరు, ఫ్రూట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో అవి మాత్రం స్కిప్ చేయొద్దు. అండ్ కుంకుడుకాయలు, భృంగరాజ్ పౌడర్ తెప్పించాను. ఈ ఆయిల్ ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పెట్టున్నాను, అందుకే తెప్పించాను అనమాట. ఇది ట్రై చేయండి ఎవరైనా. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ యూజ్ చేస్తూ ఉంటే దాని తేడా మనకు తెలుస్తుంది. అన్ని కలగాపులగం చేసేసుకుని వాడితే ఏది ఏ ఎఫెక్ట్ ఉందో మన మీద తెలియదు అనమాట. సో ప్రెసెంట్ భృంగరాజ్కి సంబంధించిన హెయిర్ కేర్ రొటీనే యూజ్ చేద్దామని నేను ఇదే తెప్పించాను. అండ్ న్యాచురల్ ఆర్గానిక్ కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు, ఆ గ్యారంటీ అయితే ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ మామిడికాయ పప్పు చేసింది ఉంది. సో అది కొంచెం వేడి చేసుకుంటున్నాను. టమాటా పచ్చడి డిన్నర్కి అనమాట. అవకాడో ఆల్రెడీ సలాడ్లా తినేసాం కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ సైడ్ అయిపోతూ ఉంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ ప్రిపరేషన్లో ఇది ఒకటి మిగిలిపోయిందనమాట. ఏంటి అంటే మిల్లెట్స్ మార్నింగ్ ఆయనకి బాక్స్లో పెడదాము, ఈవినింగ్ అయితే రోటీ తింటారు అని చెప్పేసి మిల్లెట్స్ కూడా నానబెట్టేస్తున్నాను. మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ నానబెట్టుకోవడం వల్ల కొంచెం పొద్దున్నే అవి బాగా మగ్గుతాయి, అంటే ఫుల్గా బాయిల్ అయ్యి చక్కగా విచ్చుకుంటాయి. లేదు అంటే కనుక కొంచెం పలుకుగా ఉంటాయి. బాక్స్లో పెట్టేసరికి ఇంకా డ్రై అయిపోతాయి అన్నమాట. సో ఆ ప్రాబ్లం ఉండకూడదంటే ముందరే నానబెట్టుకోండి. అండ్ ఇక్కడ టమాటా పచ్చడిలో ఫైనల్గా పచ్చిమిర్చి, చింతపండు, కొత్తిమీర అవి వేసేసి ఒక్కసారి మగ్గబెట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ వేసేసాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసి పెట్టుకుంటాం ఇంట్లోనే. అల్లము, వెల్లుల్లి, కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని మొత్తం మిక్సీలో చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా రోజులు వస్తుంది. మాకు యాక్చువల్గా చాలా తక్కువ యూజ్ చేస్తూ ఉంటాము, అందుకే ఇది ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. ఏమీ పాడైపోదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేసుకున్నది ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇంట్లో చేసుకున్న దానికి బయట కొన్న ప్యాకెట్కి చాలా చాలా తేడా ఉంటుంది ఆ కూరలో వచ్చే టేస్ట్కి. ఇంకా దారుణమైన విషయం ఏంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కల్తీ చేస్తున్నారట. ఇందులో కల్తీ చేయడానికి ఏముందో నాకు అర్థం కావట్లేదు. అంటే ఏది నమ్మకూడదా అండి అసలు బయట దొరికేది. ఇలా చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు మాకు, ఇంకా ఫ్రెష్గా కావాలంటే అప్పటికప్పుడు దంచుకోవచ్చు, జస్ట్ ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కొంచెం అమౌంటే మిక్సీలో వేస్తే అదేమో పలుకుగానే ఉంటుంది, ఇలా పేస్ట్లా ఉండట్లేదు అనమాట. అందుకని మేమైతే పేస్ట్ చేసి పెట్టేసుకుంటాము. అసలు నేను యూట్యూబ్లో ఎంత సీరియస్గా ఈ వీడియోస్ చేద్దామని అనుకున్నానో అంత లేట్ అయిపోతుంది. నిజంగా నా మీద నాకే చిరాకు వస్తుంది, సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. మెయిన్గా టైలరింగ్ వల్ల హాఫ్ డే మొత్తం అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికి 2 అయిపోతుంది అనమాట. ఈ మధ్య కార్ సర్వీసింగ్కి ఇవ్వడం తెచ్చుకోవడంతో ఇంకా 3:30 అయిపోయింది. కంటిన్యూస్గా 2 డేస్ ఇంకా వీకెండ్ వచ్చేసింది. వీకెండ్ వస్తే మ్యాక్సిమం నేను ఇంకా ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అనేది పక్కన పెట్టేస్తాను. షార్ట్ వీడియోస్ ఒక్కటే ఇచ్చుకుంటాను, ఒక 2-3 మినిట్స్ పని కాబట్టి. లాంగ్ వీడియోస్కి అయితే కనుక కొంచెం టైం కావాలి. అండ్ ఫస్ట్ నాకు మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి, అందుకే వీక్ డేస్లోనే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే మేము చింతపండు ఇలా ప్రిపేర్ చేసుకుంటాం. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఏముంది అని కాదు, నానబెట్టుకుని అది కూడా అవసరం లేదంటే కనుక చింతపండు ఉంటుంది కదా, దాన్ని డబ్బాలో పెట్టేసి ఒకసారి వాటర్ వేసి కడిగేసుకోండి, అలా పేస్ట్లా ఉంటుంది, దాన్ని చక్కగా యూస్ చేసుకోవచ్చు. అండ్ నాకు కిచెన్ హెల్పర్స్ అనమాట వీళ్ళందరూ. ఏంటి అంటే బోష్ మిక్సీ అండ్ న్యూట్రీప్రో వాళ్ళది బ్లెండర్ మిక్సర్ ఉంటుంది కదా, అది చిన్న సైజు. ఈ రెండు నాకు చాలా చాలా యూస్ఫుల్. ఈ మిక్సీ అయితే గ్రైండర్కి సమానం, అసలు అయితే నమ్ముతారా. అండ్ ప్రైస్ కూడా అలాగే ఉంటుందండి, 6000 అలా ఉంటుంది. బట్ చాలా పవర్ఫుల్ వాట్స్ ఉంటుందన్నమాట. ఇది కూడా నేను కొన్ని ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను. ఈ న్యూట్రీప్రో వాళ్ళది వండర్ షెఫ్ అనుకుంటా, 2000 పడింది నాకు. ఈ చిన్న జార్ అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్గా పొడి కొట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ దాంతోపాటు ఈ పూరీ ప్రెషర్లో పూరీ చూపిస్తానని చెప్పాను కదా ఎలా ఒత్తుకుంటానో, సో ఇలా వస్తుందన్నమాట. బట్ ఇది మల్టీగ్రెయిన్ కాబట్టి ఇంకా పలుచగా రావట్లేదు. నార్మల్ పూరీ అయితే ఇంకా పలుచగా ఒత్తుకోవచ్చు. బట్ ఈ ఒత్తుకోవడం ఇంట్లో తినేదానికైతే సరిపోతుంది. పర్ఫెక్ట్గా పూరీ ఎంత థిక్నెస్ ఉండాలో అంతకే ఒత్తుతుందనమాట. సో దాని తర్వాత ఐటెం వచ్చేసరికి వెజిటబుల్ కట్టర్. ఇది కూడా వండర్ షెఫ్తే, ఇది కూడా కొన్ని ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను. ఎక్కువ కూరగాయలు ఉన్నప్పుడు చక్కగా ఇందులో వేసేసుకుంటే భలే 1 సెకండ్లో అయిపోతుంది ఆ పని అయితే. కొంచెం ఇది కాస్ట్లీనే అనుకుంటే 800-900 అలా పడినట్టుంది. నెక్స్ట్ నేను చూసి మీకు ప్రైజెస్ మెన్షన్ చేస్తాను. చూసారు కదా, నేను ఈ ఒక్క బ్లేడే యూస్ చేస్తాను. నెక్స్ట్ ఐటెం ఏంటి అంటే విస్కర్, ఐకియాలో కొన్నది. నేను అది పోయింది అని అనుకుని 2 కొన్నాను, బట్ పోలేదు, అది పనిచేస్తుంది అనమాట. కాఫీ పైన ఇలా నురుగు తెచ్చుకోవడానికి ఎంత బాగుంటుందో అసలు. బటర్ మిల్క్ కూడా చాలా చాలా బాగుంటుంది. నాకైతే ఇది ఫేవరెట్ ప్రోడక్ట్. ఇది పోయినప్పటి నుంచి అసలు ఎంత బాధ వచ్చిందో. ఒకదానికోసం ఐకియాలో ఆర్డర్ పెట్టలేను, అలాగే దానికోసం అంత దూరం వెళ్ళలేను. సో అందుకే ఈసారి 2 తెచ్చుకున్నాను. దీంతో కలిపి ఇప్పుడు 3 ఉన్నాయి. నెక్స్ట్ ఐటమ్ ఐకియా నుంచే, ఇది కూడా
పిజ్జా కట్టర్ లాంటిది. పిజ్జా కట్టర్ యాక్చువల్గా. దీంతో చపాతీలు, పరాఠాలు కూడా కట్ చేసుకోవచ్చు. పిల్లలు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ తర్వాత అమెజాన్లో కొన్న నేను ఈ నైఫ్స్ అనమాట. కొంచెం ఫ్లోరల్ వైబ్ వచ్చి ఉంది అని కొన్నాను. నార్మల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇవైతే కొంచెం కలర్ యాడ్ చేస్తాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఇందులో రకరకాల షేప్స్, సైజెస్, క్వాంటిటీ ఉంటాయన్నమాట. 2 కలిపి, 1 కలిపి అలా దొరుకుతాయి. కానీ అవి పనిచేయాలంటే మన దగ్గర ఇది ఉండాలి. ఇదేంటి అంటే నైఫ్ షార్ప్నర్. ఇది ఉంటేనే అవి వాడుకోవడం బెటర్, ఎందుకంటే అవి తొందరగా పదునుపోతాయి అనమాట. ఫ్యాన్సీగా చూడడానికే తప్ప వాడకంలో అయితే చాలా ఫాస్ట్గా పదునుపోతాయి. మెయిన్గా ఇందులో ఒకసారి షార్ప్ చేసేసుకోండి. ఆ కత్తులే కాదు, ఏవైనా ఇలా షార్ప్ చేసుకున్నాక ఒక టమాటాని కోసి చూడండి, ఎంత బాగా కట్ అవుతుందంటే ఎగ్జాక్ట్ షేప్ లాగా. ఇది చాలా చాలా వర్త్ ప్రొడక్ట్ అనమాట. కత్తులు పడక్కర్లేదు, ఒకటి కొనుక్కుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి క్లాత్తో పట్టుకునే బదులు ఇవి సిలికాన్ హ్యాండిల్స్ అనమాట. కొంతమందికి పట్టుకారంటే భయం వేస్తుంది, నాకైతే చాలా భయం. క్లాత్తోనేమో ప్రతిదీ వేడివేడిది పట్టేసుకోలేం కదా, సో అందుకని ఇవి సేఫ్ సైడ్ కొనుక్కున్నాను. బట్ ఇవి కూడా కొంచెం దూరం నుంచి పట్టుకోవడానికే యూజ్ చేస్తాను నేను. సో అది వీటి గురించి బాగానే పనిచేస్తున్నాయి ప్రస్తుతానికైతే. అండ్ ఇంకొకటి చిన్న వెజిటబుల్ కట్టర్. ఇది డైలీ యూసేజ్లో బాగా ఉపయోగపడుతుంది. చిన్నగా ఉల్లిపాయలు, క్యారెట్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ భలేగా కట్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ కిచెన్లో. అండ్ నెక్స్ట్ ఇది ఆప్షనల్. ఫ్యాన్సీగా కనుక మనకు గరిటెలు పెట్టుకోవడానికి కావాలంటే ఇది కొనుక్కోండి, లేదంటే ఒక ప్లేట్లో పెట్టుకోండి చాలు గరిటెలు అన్నీను. సో ఈరోజు నేను ఈ ప్రొడక్ట్స్ అన్నీ మీకు చూపిద్దాం అనుకున్నాను. ఇవి ఉండడం వల్ల నాకు పని చాలా చాలా ఈజీగా అయిపోతుంది. కిచెన్ నీట్గా ఉంటుంది. చాలా ఒక మనిషి హెల్ప్ ఉంటే ఎలా ఉంటుందో నాకు వీటి వల్ల అలా ఉపయోగపడుతున్నాయి అన్నమాట ఇవన్నీ. సో అందుకే మీకు ఎప్పటి నుంచో చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో తీయడానికి టైం లేక ఇంతసేపటికి దొరికి ఇప్పుడు తీస్తున్నాను ఈ వీడియో. సో ఇది ఈరోజు నా వీడియో. వీటిల్లో ఏమైనా మీకు కొన్ని వస్తువులైనా యూజ్ అయితే కనుక నేను వీటన్నిటిని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొన్ని అయితే ఐకియాలో కొన్నవి, అవైతే మేబీ ఇవ్వగలనో లేదో తెలీదు. సో ఏమైనా యూజ్ అయితే కనుక లింక్స్ ఓపెన్ చేసి పర్చేస్ చేసుకోండి. అండ్ ఇవి నేను ఇప్పుడిప్పుడు వాడుతున్నవి కాదు, కొన్ని ఇయర్స్ నుంచి కొన్నవి. పూరి ప్రెషర్ రీసెంట్గా కొన్నదే, కానీ నేను ఆల్రెడీ యూజ్ చేసిన తర్వాత పెద్ద సైజ్ కొనుక్కున్నాను అంతే. అసలు వర్క్ అవ్వని వస్తువులు అయితే నేను అసలు చూపించట్లేదు. అవి కూడా ఉన్నాయి 1-2, బట్ నాకైతే అవి వాడడం రావట్లేదు, తెలీదు. నాకైతే యూసేజ్లో అయితే ఏ ఉపయోగం లేవు వాటి వల్ల. సో నేను అలాంటివి అసలు చూపించట్లేదు ప్రస్తుతానికైతే. డైలీ మ్యాండేటరీ థింగ్స్ లాగా అనమాట ఇవి ప్రతిరోజు ప్రతిదీ వాడేస్తాను అని కాదు, ఏ రోజులో ఒకసారైనా వీటి యూసేజ్ ఉంటుంది నాకు. సో అందుకని చెప్పేసి ఇవన్నీ చూపిస్తున్నాను మీకు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఉంటా, బాయ్.